తమ్ముడు లెగ్గు పోయిన తర్వాత కానీ మనిషి వల్ల తెలియదంటారు. నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా. నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినమూ శుభదినమేరా. ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాపోతుంది. తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు. ఒరేయ్, అన్నయ్య పెళ్లి కదా అని ప్రేమతో దెయ్యమై భోజనానికి వస్తావేమో. దయచేసి వచ్చే దయచేయండి దయచేయండి. నమస్కారం. దయచేయండి. ఏమిటో ఊరందరికీ పెళ్లిళ్ళు చేసే పేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు. అల్లుడు గారు, రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. ఐ నో దట్. అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తాను ఒప్పుకున్నాను. అదేమిటండి, అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తేను. అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను. నో ప్రాబ్లం. బై మీ వయసు ఎంతండి? నా వయసు ఎంతండి? వచ్చే జనవరికి 40 ఏళ్ళు నిండుతాయి అంతే. ఓ సింతేనా? మా అమ్మాయి కన్నా 1 సంవత్సరం చిన్న అంతే. తగిన వయసులోనే పెళ్లి కుదిరింది. అవునండి, వాడి చావు నా పెళ్లికి వచ్చింది. వాడు చచ్చాక నాకు పెళ్లిడి వచ్చింది. అంతా వాడి దయ. మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. తాంబూలాలు ఇవ్వండి. తాంబూలాలు తెచ్చినట్లేదే. తేకపోవటం ఏంటండి, ముగ్గురం తెచ్చాం. ఇదేమిటి? ఇది స్వీటు, ఇది పీటి, ఇది జరద. ఏ తాంబూలం కావాలి మీకు? ఇవి తాంబూలాలు ఏమిటండి? నా శ్రాద్ధం. తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని. అవన్నీ బయట వాళ్ళకి, శాస్త్రం తెలిసిన మనకెందుకు? తీసుకోండి. వారు LIC కదండి, పొదుపు. సరే, ఆ 3 ఇవ్వండి. శుభమాను తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి? హలో బ్రదర్. అవర్ యు బ్రదర్? ఒరే, రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా, మళ్ళీ ఎలా బతికి చచ్చావురా? నా లెగ్గే నా ప్రాణం కాపాడిందన్నయ్య. లారీ కట్టెలతో బాడీ తగలేస్తే లెగ్గెలా కాపాడిందిరా? నేను యమలోకంలో లెగ్గ పెట్టగానే అక్కడంతా తారుమారైంది. చావలసినోడు బతికి, బతకవలసినోడు చచ్చి నానా విభజన జరిగిపోయింది. ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్టులు వచ్చి చెక్ చేయించారు. వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు, మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు. దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు. రండి. అయ్యో 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 అయ్యో, ఏమండి వెళ్ళిపోమంది మిమ్మల్ని కాదండి. వీడు సచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం. వీడు బతికొచ్చాడుగా, ఇక సచ్చినా మీకు ఇవ్వం అంతే. ఇవ్వకపోతే పోండి. మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకుంటారా? చూడు బ్రదర్, నీ పెళ్లి నేను చేస్తా. నువ్వు చేసేదేంట్రా? నా శ్రాద్ధమా? కాదు బ్రదర్, మ్యారేజ్. మ్యారేజ్? నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు? అరే కదరా రే, కదవద్దు నువ్వు. మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు? నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నాకు మ్యారేజ్ ఎలా అవుతుంది? మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు చస్తే అవుతురా? నువ్వు చస్తే అవుతురా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కే చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నువ్వు అమ్మకాన్ని అన్నవి, నేను మీ అమ్మకాన్ని తమ్ముడిని కనుక క్షమించవలసిన. నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకి పుట్టిన అన్నని కాదు, నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా. నా పెళ్లి చెడగొట్టి నిన్నింట్లో పెట్టుకుని 3 పూట్ల మేపలేనురా.